అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ముందుగా ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి క్లారిటీగా మాట్లాడతానండి. దీనికి అసలు హైప్ ఉందా లేదా అని కూడా చెప్తాను అనమాట. సో టికెట్స్ అనేటివి ఎన్ని బుక్ అయ్యాయి ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క టికెట్ రేట్లు పెంపుల మీద ఏదో కాంట్రవర్సీ అయితే జరుగుతుందన్నమాట. సో అలాగే ఈ మూవీకి హైప్ ఉందా లేదా అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తానమాట. చెప్పేదే కాదు, మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అనమాట. ఓకేనా? సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది 45 రోజులు అయితే షూట్ అయితే చేశారనమాట. ఈ యొక్క 45 రోజులు షూట్ చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి మన డిప్యూటీ సీఎం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి, సో ఆయనకి టైమింగ్స్ అనేటివి దొరక్క, డేట్స్ అనేటివి దొరక్క, కొన్ని కారణాల వల్ల, కొన్ని పనుల వల్ల ఈ యొక్క 45 రోజుల్లోనే ఈ యొక్క మూవీని అయితే తీసేశారనమాట. మొత్తం సెట్లేనండి. ఆ యొక్క సెట్లు కూడా ఇంత చేయమంటే ఇంత చేసి ఇచ్చారనమాట. ఆ యొక్క మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క ఈవెంట్ లో కూడా చెప్పారనమాట, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. సో బాగా అంత నీట్ గా తీసాము అని చెప్పి డైరెక్టర్ హరిశంకర్ గారు చెప్పడం అనేది జరిగింది అనమాట. సో దీంట్లో పవన్ కళ్యాణ్ గారి డాన్స్ అనేది ఉంటుందని కూడా చెప్పడం అనేది జరిగింది. మనం డాన్స్ కోసమే వెళ్తాం అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అతి కష్టపడి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చాలా సార్లు, 100 సార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేను కష్టపడి వేసాను, సో నన్ను డామినేట్ చేస్తే బాగుండదు, అది నా ఆకాంక్షతో జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నోటితోనే చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఇక చూడాలి, మూవీ వస్తుంది, కరెక్టే, కాదనట్లేదు. అసలు దీనికి హైప్ ఉందా లేదా అని తెలుసుకుంటే నేను కొన్ని స్క్రీన్ షాట్లు అయితే చూపిస్తాను. ఆ స్క్రీన్ షాట్లు చూడండి. నేనైతే నా నోటితో చెప్పాల్సినంత అవసరం లేదనుకుంటా, నాకు తెలిసి ఆ స్క్రీన్ షాట్ చూడగానే మీకు అర్థమైపోద్ది అనమాట. సో ఈ యొక్క మూవీకి టికెట్స్ 1 అవర్కి బుక్ అవుతాయండి. ఇప్పుడు బుక్ మై షోలో కూడా నేను మూవీ చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ పెడితే నేను వెళ్ళి బుక్ చేసుకుంటాను అనమాట. 1 అవర్కి ఎన్ని టికెట్స్ అనేటివి బుక్ అయ్యాయి, 1 అవర్కి టికెట్స్ అనేటివి ఎన్ని బుక్ అయ్యాయి అని చెప్పి ఆ యొక్క బుక్ మై షోలో చూపిస్తుంది. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ కి నేను ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. 6,390 అంటే 6.39K అని చెప్పి స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఈ యొక్క మూవీకి, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి టికెట్స్ అనేటివి బుక్ అవుతున్నాయి అనమాట 1 అవర్కి. సో మళ్ళీ వచ్చి ఈ జస్ట్ ఇందాక ఒక 1 అవర్ క్రితం మళ్ళీ చూశాను అనమాట. 3,000 పైగా ఉన్నాయన్నమాట టికెట్స్ అనేటివి 1 అవర్కి బుక్ అయ్యాయి అనమాట. అదే దీనికి కాంపిటీషన్ గా వస్తున్న దురంధర్ మూవీకి 1 అవర్కి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయంటే 14,000 పైనే బుక్ అవుతున్నాయి అనమాట. అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా. ఈ సైడ్ వస్తుంది చూడండి, ఈ సైడ్ కానీ ఈ సైడ్ వస్తుంది. సో 14,079K 14,000 అదే 14.39K అని చెప్పి బుక్, అంటే 14,000కు పైగా ఈ యొక్క టికెట్స్ అనేటివి బుక్ అవుతున్నాయి దీనికి, ఈ యొక్క దురంధర్ మూవీకి. సో అప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, ఒక ఆడియన్స్ ఏ మూవీకి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క మూవీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉండారు అనుకోండి, ఇప్పుడు నేనే అనుకోండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని. సో నేను ఒక మాట చెప్తా, ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ కి మూవీ వచ్చిన తర్వాత హైప్ అనేది ఎక్కువ ఉంది, ఈ గిరంధర్లు అవి దీని కింద దేనికి పనికిరావు అని చెప్పి చెప్తాను అనమాట. సో నా మాట చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటారా, ఏమో నిజమే అని అనుకుంటారేమో. అక్కడ మనకు క్లారిటీగా తెలిసిపోతుంది కదా బుక్ మై షోలో ఏ సినిమాకి ఎన్ని టికెట్స్ అనేటివి బుక్ అవుతున్నాయి. ఓన్లీ 1 అవర్కి 14,000కు పైగానే బుక్ అవుతున్నాయి అంటే దురంధర్ మూవీకి. అప్పుడు నేను చెప్పేది కదండి, నేను స్క్రీన్ షాట్ కూడా చూపించాను. నేను ముందే చెప్తున్నాను, నన్నైతే తప్పు పట్టద్దు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరి కాంట్రవర్సీ లేదనమాట. నేను సేమ్ పవన్ కళ్యాణ్ గారిని మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని మరీ మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా? సో అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు ఏ మూవీకి ఇంట్రెస్ట్ పెడుతున్నారో. అర్థమవుతుందా? ఏ మూవీకి హైప్ ఉంది ఇక్కడ మీరే చూసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి ఫేక్ అయితే లేదనమాట. సో చాలా మంది ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ మరి మూవీ వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు అనమాట. ఓకేనా? మూవీ వచ్చిన తర్వాత ఒకవేళ కంటెంట్ కానీ బాగుంటే ఎవ్వరేం చేయలేరండి, అది మటుకు పక్క. అది ఇండియన్ సినిమా. ఓకేనా? అవతల వాళ్ళ గురించి తీస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా నేను ఎత్తాలనుకోలేదు. సో అవతల వాళ్ళ ఆల్రెడీ ఈ యొక్క మూవీని కొన్ని ఏరియాలలో బ్యాన్ చేశారు, రిలీజ్ చేయకూడదని చెప్పి బ్యాన్ చేశారనమాట యొక్క దురంధర్ పార్ట్ 1ని. సో ఎలాగో రిలీజ్ అయింది, కంటెంట్ పరంగా సూపర్గా ఉంది, ఆల్రెడీ నేను చూశాను, నాకు నచ్చింది అనమాట. సో ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది కాబట్టి
ఇక ఈ యొక్క మూవీ అనేది ఏ విధంగా ఉంటుందో ఉండబోతుందో తెలియదు అనమాట మనకు. సో మూవీ చూసిన తర్వాత నేను ఏదైనా సరే డిక్లేర్ చేశాను అనమాట. సాంగ్స్ పరంగా మనకు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అతి కష్టపడి ఈ యొక్క మూవీలో డాన్స్ అనేది వేయడం అనేది జరిగింది. ఆల్రెడీ శ్రీలీల గారికి సంబంధించిన కూడా ఒక బిట్ అనేది ఉంది. అంటే బిట్ అండి. సో హైలైట్ గా ఉండేదానికి అనమాట. అది కాకుండా హరిశంకర్ గారు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి అన్ని మనసులో ఆలోచించుకొని ఆ యొక్క ఐటమ్ సాంగ్ అనేది ఉంటుంది గబ్బర్ సింగ్ లో. ఐటమ్ సాంగ్ పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారికి పెట్టాలి అని అంటున్నారు కదా, పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఏ వేలో ఉన్నాడో మనం కూడా అదే వేలో ఆలోచించి ఆ యొక్క మూవీకి వెళ్ళాలన్నమాట. ఓకేనా? చూద్దాం. ఈ 2 మూవీస్ వస్తున్నాయి, కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో తెలియదు. 1 అవర్కి 14,000కు పైగా ఈ యొక్క టికెట్స్ అనేటివి బుక్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు బ్రో. జస్ట్ ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్ 3,000, 10,000, 6,000 ఈ మాదిరిగానే బుక్ అవుతున్నాయి అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ దురందర్కి ఎక్కువగా బుక్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ ఓన్లీ ఇండియన్ లాంగ్వేజ్లు, అన్ని లాంగ్వేజ్లకు సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో ఓన్లీ అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి చెప్పాను అనమాట ఈ యొక్క 2 మూవీస్. ఓకేనా? సో నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, ఉస్తాద్ భగత్ సింగ్ 6,000కు పైగా టికెట్స్ అనేటివి బుక్ అయ్యాయి ఓన్లీ మన ఇండియాలోనే అన్ని లాంగ్వేజ్లకి సంబంధించింది. అలాగే దురందర్ కూడా 14,000కు పైగా టికెట్స్ అనేటివి బుక్ అయ్యాయి. ఓకేనా? 1 అవర్ క్రితం అనమాట. ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజ్లకి సంబంధించింది. ఓకేనా? ఓన్లీ మన ఇండియాలోనే. ఓకేనా? సో అదనమాట. మీకు క్లారిటీ రానాటికి ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట నేను. ఇక చూడాలండి ఈ యొక్క మూవీ, ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ లేదా దురంధర, మీరు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ మూవీకి ప్రిఫరెన్స్ ఇస్తారో తెలుసుకోవాలని ఉందన్నమాట నాకు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కంటెంట్ బాగుంటే ఎవరు ఏం చేయలేరు. ఇంతకు ముందు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవ్వకూడదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అనేటివి మన ఏరియాలో పడకూడదు అని చెప్పి కర్ణాటక వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అనేటివి చించారు, గందరగోళం చేశారనమాట. అది పవన్ కళ్యాణ్ గారి నోటితోనే చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆ మూవీకి సో నాది చేశారు కదా, ఇప్పుడు మీ మూవీ అనేది రిలీజ్ అవుతుంది, నేను చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచించకుండా కాంతారా మూవీకి టికెట్స్ ఎక్కువ రేటు పెంచుకునేదానికి అవకాశం ఇచ్చాడు. సో ఆ మూవీ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కలెక్షన్ అనేది ఎక్కువ రాబట్టింది, అందరూ ఇంట్రెస్ట్ పెట్టి చూశారనమాట. సో ఆ యొక్క మూవీ కూడా పార్లమెంట్ అంటున్నాం, సారీ అండి, రాష్ట్రపతి భవనంలో 3 షోలు ప్రదర్శించి ఆ సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వాలా వద్దా అని చెప్పి 100 సార్లు రకాలుగా ఆలోచించి వాళ్ళ టీం మొత్తం దానికి జాతీయ అవార్డు అనేది ఇచ్చారనమాట ఆ సినిమాకి. ఆ విషయం మీకు తెలుసా? సో తెలీదు. అదే నేను చెప్పేది, కంటెంట్ బాగుంటే ఎవడ ఏం చేయలేడు అనమాట. సో ఇప్పుడు దురంధర్ మూవీ వస్తుంది, అది కంటెంట్ సూపర్ ఉంది, ఫస్ట్ పార్ట్ 1. సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా, ర్యాంపేజ్ మళ్ళీ. అసలు దాంట్లో వైలెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క మూవీలోనే ఫస్ట్ పార్ట్ లోనే తెలిసింది. సో ఇంకా సెకండ్ పార్ట్ అనేది ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అదనమాట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఏ పార్ట్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకు ఒక ఇన్స్టిమేషన్ అనేది లేదు, ఒక 6th సెన్స్ అనేది దాని మీద ఆలోచించుకోలేము అనమాట. 6th సెన్స్ అనేది ఎలా ఆలోచించుకుంటామంటే, ఇప్పుడు గబ్బర్ సింగ్ వచ్చింది, ఈ రేంజ్ లో డైరెక్షన్ అనేది హరిశంకర్ గారు చేయగలుగుతారు అని చెప్పి మనం ఆలోచించుకోగలుగుతాం. సేమ్ అదే విధంగా ఉంటుందా ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఇది ఇప్పుడు దాకా మనం చదివింది భగవద్గీత, ఇప్పుడు మీరు ఇది భగవద్గీత ఎవడైనా సరే దమ్మున్నోడు దాటొచ్చు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్తారనమాట. ఓకేనా? సో ఆ డైలాగ్ లోనే తెలుస్తుంది ఆ మూవీ అనేది ఏ రేంజ్ లో ఉంటుంది. చిన్న ఒక హింట్ చాలండి ఏ రేంజ్ లో ఉంటుందని చెప్పి మనం ఒక ఇన్స్టిమేషన్, ఒక 6th సెన్స్ అనేది మనకు పనిచేస్తుంది కదా. సో ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. దీంట్లో మరి పవన్ కళ్యాణ్ గారు లేడీస్ లవ్ గివ్ అని అంటే కుదరదు, ఎందుకంటే ఆయన ఒక అమ్మ అనే స్థానంలో ఉన్నాడు కాబట్టి అవన్నీ పెట్టకూడదు అనమాట. పెట్టకపోతేనే మంచిది, కానీ పెట్టినా రిస్కే, పెట్టకపోయినా రిస్కే అనమాట. కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది చూడరు అనమాట. ఓకేనా? సో ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ అండి, చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట వీడియోలు. ఇక నుంచి రోజు వస్తాయన్నమాట వీడియోస్ అనేటివి, మూవీ కూడా దగ్గరకు వస్తుంది. ఓకేనా? సో చూద్దాం, 2 మూవీస్ చూసి ది బెస్ట్ మూవీ ఏంటో లాస్ట్ లో డిక్లేర్ చేస్తారనమాట. నిర్భయంగా నిజాన్ని మాట్లాడతా. ఓకేనా? బాయ్.